హలో ఎవ్రీవన్, నేను మీ కనుసింహ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? కృష్ణం డాడీ. నేనైతే చాలా బాగున్నాను గాయస్. ఈ రోజు మా డాడీ అండ్ నేను కలిసి పొలం వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మన అమలాపురం వెళ్ళాము. అమలాపురం వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలు కొన్నాం అనమాట. బంతి మొక్కలు, వంకాయ మొక్కలు, ఇంకా పచ్చిమిరపకాయ, కూరగాయ మొక్కలు కొన్ని కొన్నాము. అవి మా పొలంలో నాటుదాం అనేసి వెళ్తున్నాం అనమాట. పొలంలో నాటేసి ఇంకా మా అమ్మ మినప పొట్టు ఇచ్చింది అనమాట. ఆ పొట్టు ఒకటి దాన మన లక్ష్మి గారు ఉన్నాడు కదా పొలంలో, దానికి కట్టడానికి అయితే వెళ్తున్నాము. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి గైస్. ఈ క్లిప్ వచ్చేసి మేము ముందు అమలాపురం వెళ్ళామన్నమాట మొక్కలు కొనడానికి అనేసి. నాకు అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు, చెకప్ కానీ వెళ్తున్నాము అమలాపురము. అండ్ అలాగే మేము వచ్చేటప్పుడు పూల మొక్కలు అవి కొన్నామన్నమాట. సో ఆ టైంలో ఇది రికార్డ్ చేశాను. చూడండి, నేచర్ అయితే చాలా బాగుంది కదా గైస్. నాకైతే నేను బెంగళూరు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళడము. నేనైతే కోతలు అయిపోయిన టైంలో వెళ్ళాను. మళ్ళీ ఇవాళ నేను బయటికి వెళ్ళాను అనమాట. ఇక్కడ మేము వచ్చే దారిలో ఒక సైడ్ మాకు మొక్కలు అమ్మడం కనిపించింది. మొక్కలు ఇంకా డిఫరెంట్ విత్తనాలు అన్నీ కూడా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, అండ్ అలాగే ఆకుకూర విత్తనాలు కానీ, పాదులు వచ్చే విత్తనాలు కానీ అవన్నీ మేము చూసాము. డాడీ ఏంటి అంటే మనకి పొలం ఉంది కదా, పొలం దగ్గర పాతితే మనకి కొన్నాళ్ళకి కాకపోయినా ఇంకొన్ని రోజులకైనా మన కూరగాయలు చేతికి వస్తాయి. మనకు ఆరోగ్యంగా మన తోటలో పండిన మన చేతితో పెంచుకున్న మొక్కల నుంచి వచ్చిన ఫుడ్ తింటే ఒక సాటిస్ఫాక్షన్ కదా. సో అందుకనేసి మా డాడీ డిఫరెంట్ కూరగాయలు మొక్కలు అనేవి కొనటం జరిగిందండి. నేను అలాగే షాపు లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి. బయట అయితే సింపుల్గా మనకి మొక్కలు పేర్చేసి అమ్ముతున్నారు. లోపల వెనకాల చూసుకుంటే చాలా రకాల విత్తనాలు ఉన్నాయండి. అసలు డిఫరెంట్ విత్తనాలు, ఆ మొక్కలు పెరగడానికి వేసే ఎరువులు టైప్లో కూడా ఆయన విటమిన్స్ లాంటివి అమ్ముతున్నాడు అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే బయట చూసి చిన్నదేనేమో జస్ట్ మొక్కలు అనుకున్నాను, కానీ ఇక్కడ డిఫరెంట్ విత్తనాలు సంచుల్లో పెట్టేశారు చూసారా, బ్లాక్ కలర్లో. ఇంకా వాళ్ళు మొక్కజొన్న ఎండిపోయిన గింజలు కూడా అమ్ముతున్నారంట. వాటిని ఎందుకు యూజ్ చేస్తారో నేను అడగలేదు, బట్ కొన్ని సీడ్స్ అయితే చూసాము. యాక్చువల్గా మేము బెండకాయ పెంచే విత్తనాలు కూడా తీసుకున్నాం అనమాట. ఆ సీడ్స్ కూడా తీసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే డాడీని అడుగుతున్నాను ఏ విధమైన మొక్కలు అని. ఏం డాడీ? టమాటా, బంతినార, ఇలా మొక్కలు కొన్నప్పుడు కూడా క్లిప్ అనేది రికార్డ్ చేశాను గాయస్. నెక్స్ట్ డే మాకు చాలా రెయిన్ వచ్చేసింది అనమాట. అసలు ఫుల్ నైట్ స్టార్ట్ అయ్యి మొత్తం త్రూ అవుట్ డే అంతా పెద్ద రెయిన్ వచ్చేసింది. ఇంకా ఆ రోజు అయితే బయటకే రాలేకపోయాము. మా డాడీ అయితే వర్క్స్ ఉంటాయి కాబట్టి బయటకు వెళ్ళారు, పొలం అయ్యి వెళ్ళారు. మొక్కలు మాత్రం నేను ఉన్నప్పుడే పాతుదాం డాడీ అని చెప్పడం వల్ల స్టాప్ చేసేసారు. మేము వాటర్లో ఉంచేసామన్నమాట. నెక్స్ట్ డే మేము వెళ్తున్నాము ఇలా మొక్కలు పాతడానికి. రోడ్డు అయితే ఇలా ఉంది చూసారా. ముందు మనకి కాలువ, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే డాడీ పొలం వచ్చింది ఈ కాలువ కిందకు ఉండేదన్నమాట. ఇప్పుడు మనకి వరద టైప్లో రావడం వల్ల పైకి వచ్చేసింది, వాటర్ అంతా పొంగిపోయి మనకి రోడ్స్ మీదకి వచ్చేసి ఇలాగ అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా వరదలు వస్తాయండి. మీరు రోడ్స్ చూస్తే మొత్తం జిగురుమట్టండి. అసలు అంత దారుణంగా ఉందంటే మీరు బండి కానీ సైకిల్ కానీ వేసుకుని వెళ్తే జారిపోతాయి. నేనైతే ఇలాంటి రోడ్లో ఎప్పుడు డ్రైవ్ చేయలేదు, చాలా అసలు భయపడతాను. ఎందుకంటే ఒకసారి స్కిడ్ అయి పడిపోయాను. రోడ్డు చూసారా, అటు చూస్తే వాటర్ మొత్తం ఫుల్ అంతా వాటర్, బాడీ బంద, చాలా భయపడతా. నేను కూర్చున్నాను, మా డాడీకి అలవాటు కాబట్టి డైలీ థ్రైస్ వెళ్తూ ఉంటారనమాట. సో డ్రైవ్ చేశారు. అసలు మీరు ఇప్పుడు నడిచి వెళ్ళిపోదామంటే అడుగు పెట్టడానికి కూడా లేదనమాట. రోడ్ అయితే టూ వర్స్ట్, టూ డేంజరస్ అని అయితే నేను చెప్తానండి. నాకు తెలియదు అన్నమాట ఇంత దారుణంగా ఉంటుంది రోడ్డు రెయిన్ వచ్చినప్పుడు అని. బట్ ఫైనల్గా అలా అయితే డాడీ సేఫ్గా తీసుకెళ్లారు.
అమ్మో అయ్యయ్యో లోపలికి వెళ్ళాలా డాడీ? లోపలికి వెళ్ళాలి. ఇదేం డాడీ? ఇది గోధుమ ఇది వాటర్ అమ్మా. లక్ష్మికా డాడీ? ఓకే. ఇది లక్ష్మికి మినప పొట్టు. ఈ మొక్కలు మనం పాతాం ఇప్పుడు. ఓ బ్యాగ్ పట్టుకుంటాను డాడీ. ఆ వెనక బ్యాగ్ ఇచ్చేయండి. పర్లేదు డాడీ, ఆ వెనక బ్యాగ్ ఇచ్చేయండి. దండి. స్కూల్ దగ్గర సుబ్రహ్మణ్యం గారు ఉంటారు కదా. మట్టి అంతా మట్టిగా ఉంది డాడీ. జాగ్రత్త. సుబ్రహ్మణ్యం గారు ఉంటారు కదా. ఎవరు డాడీ? ఆయన మిస్సెస్ ఆవిడ. అయ్యా పువ్వుల మొక్కలండి. పువ్వుల మొక్కలు, పచ్చిమిరపకాయ మొక్కలు, పువ్వుల మొక్కలు. అమ్మా డాడీ అయ్యో బాడిలోకి వచ్చేది. అక్కడికి వెళ్ళాలి. బాడిలోకి వెళ్దాం డాడీ. వెళ్ళేమో డాడీ. ప్యాంటు మాకు పడి తెచ్చేసుకుని ప్యాంటు పైకి పెట్టుకుని వెళ్ళొచ్చు కదా డాడీ. జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇలా అక్కడి నుంచి వెళ్తే అది వెళ్ళిపోదాం డాడీ అలా డైరెక్ట్ గా. జాగ్రత్తగా పడిపోతావు అమ్మా. డాడీ జోళ్ళు లేవు, ఏమి లేవు, మట్టిలో నడుస్తున్నాం. నడండి డాడీ, జాగ్రత్తగా నేను వస్తాను. బాబా జిగురు మట్టి డాడీ ఇది. అయ్యయ్యో తప్పితే జారిపోతాం. అమ్మో అయ్యయ్యో జారుతుంది డాడీ. పడిపోతావు చూసుకో. చూడండి మట్టి అయిపోయింది మా పాదాలకి. అసలు పెద్ద చూడండి, అసలు నడవడానికి దారి లేదు. అది మన యమహా అన్నమాట. అది వెనకాల పార్క్ చేసాం. పడతారండి. బ్లాగ్ చేస్తున్నానండి, వీడియో యూట్యూబ్ లో పెడతాను అంకుల్ రేపు. అసలు పడతారు అడుగుతున్నారు అంకుల్ ఏంటి వీడియో తీస్తున్నారని. చూడండి అస్సలు బాగాలేదు. లోపలికి వెళ్ళాలి. మొత్తం బాడే డాడీ. మొత్తం బాడే. ఇందులోకి ఎలా వెళ్తున్నారు మీరు? మరి బాగా యమహాన్ బాగా నడుపుతున్నారు. ఇటు 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 పదండి డాడీ, పదండి. ఇటు కొంచెం పదండి డాడీ, నేను వస్తాను. నువ్వు రాలేవుదా? అయ్యో జారిపోతుంది. అమ్మా అమ్మో నేను రాలేను డాడీ. వచ్చేస్తావు దా. ఇటు 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 వస్తే బెటర్ ఏమో డాడీ. నీకు ఎలా వచ్చినా పర్లేదు, ఈ వారం నుంచేరా. ఇలాగ వచ్చి ఇలా రాగలనా డాడీ? రాగలదు. వెయ్యి వెయ్యి అడిగి వెయ్యి వెయ్యి. అనవసరంగా వచ్చానేమో. జాగ్రత్త. బాబోయ్ మట్టి మట్టి. బాబోయ్ అమ్మో ఆప్చేనా ఉంచేయండి డాడీ. అక్కడ వరకు వచ్చే వరకు వచ్చేసాను. బాబోయ్ ఇప్పుడు వెళ్ళేది పెద్ద గగనం డాడీ. డన్. ఆపేనా? రండి డాడీ. అస్సలు నడవడానికి లేదు. మీకైతే అలవాటు, మా డాడీ నడిచేస్తున్నారు రోజు. చూడండి అసలు మొత్తం మట్టి, దట్టు జిగురు మట్టి. కాళ్ళు ఎలా అయిపోయినాయా? మట్టి మట్టి. అదిగో మొత్తం అంతా మట్టే. ఇంత 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 మట్టి ఉంటది అనుకోలేదు డాడీ. మీరు మట్టి అన్నారు కదా. మరి మట్టి అన్నాను కదమ్మా. మట్టి అంటే నార్మల్ మట్టి అనుకున్నాను. కాదు
అబ్బా ఎక్కడ పాతల్లాడి ఇంకా లోపలికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళిపోవాలి, పాక దగ్గరికి వెళ్ళిపోవాలి. జాగ్రత్త. అబ్బాయి జాగ్రత్త. ఇవన్నీ గుచ్చుకుంటాయి. గుచ్చిపోతాయమ్మా, జాగ్రత్త. చూడండి ఎలా ఉందో, గుచ్చుకుంటాయి. అమ్మో ఇంకా అందులోంచి వెళ్ళాలా డాడీ? అలా ఇటు నుంచి రూట్ లేదా డాడీ? ఎటు? ఈ మధ్యలో నుంచి. అమ్మో జారుతుంది. జాగ్రత్త, నన్ను పట్టుకో. మట్టి మట్టి అనవసరంగా వచ్చినట్టున్నాను. అవునమ్మా, జాగ్రత్త కదా, జాగ్రత్త కదా, వర్షాకాలం పడిపోతావు. జాగ్రత్త, నన్ను పట్టుకో. ఇలా వచ్చే, నన్ను పట్టుకో. డాడీ పట్టుకోమ్మా, నన్ను పట్టుకో. అడుగులో ఎవరన్నా వేస్తే అడుగులు అందులో వేసుకుని వెళ్ళిపోవచ్చు. అవును, రోజు ఇలాగే వస్తాం మేము. బాబోయ్ ఎలా వెళ్తాం డాడీ అందులో? ఉండా. పాములు అవి ఉంటాయి కదా డాడీ? అవునమ్మా, స్నాక్స్ ఉంటాయి. అమ్మో దా. చిచ్చి చిచ్చి. జాగ్రత్త. దా, కడుక్కుందాం లేదా? మొత్తం జిగిరే. అవునమ్మా. శ్రీరామచంద్ర ప్రభు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. కర్ర అయినా పంచేది డాడీ, కర్ర గుచ్చుకుంటూ వెళ్దాం అంటే. జాగ్రత్త, జారిపోతావు. జాగ్రత్త. బాబోయ్ ఏమా? నీళ్ళు నీళ్ళు. జాగ్రత్త. ఇంకా ఇంకా బోర్డు బాడైపోయింది. ఇంకెంత దూరం డాడీ? దా. ఇప్పుడు వచ్చేయడం బాగానే వచ్చేసాం, వచ్చి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వచ్చేటప్పుడు ఉంటుంది సినిమా. అయ్యయ్యో దిగిపోతుంది కాలు. జాగ్రత్త, జాగ్రత్తగా దా. అమ్మో పడిపోతావు. చెట్లు పట్టుకుని లేవు వీలుగా. దా. కష్టం కదా డాడీ ఇలా డైలీ రావాలంటే. అమ్మా, ఇలా మీరు మన పొలం రావాలంటే ఇటు వెళ్ళాలా డాడీ? డైలీ ఇలా రావాలమ్మా. అవి అక్కడి నుంచి వెళ్తాను. వర్షం కదా, అందుకే. నేను పడిపోతానేమో డాడీ వచ్చే లోపు. పడవమ్మా, పడవ. జాగ్రత్త, వచ్చేసాం. దా. ఏ ఒకటి సపోర్ట్ ఉండాలి పని పట్టుకోవడానికి. దా. నేను సపోర్ట్ లేకుండా జోడు అసలు పని చేయదు డాడీ. జోడు అసలు చెట్టు అవుదమ్మా. జాగ్రత్త. కాళ్ళు అందుకే మీ వాచిపోయి. జాగ్రత్త. దా. ఇలాంటి చోట నడిస్తే 1 డేకి మించి పని చేయను నేను. అవునమ్మా. దా. అబ్బా మట్టి ఉంటుంది అనుకున్నాను, ఇంత మట్టి. ఇది మట్టి తప్ప ఏమీ లేదు ఇక్కడ. అమ్మా ఇది కొంచెం బెటర్. ఇంటికి ఇలా వచ్చేసాం. దా. దా. ఇలా వచ్చారా మమ్మీ? దా. ఇలా వచ్చి డాడీ ఇలా వచ్చి జారుతుంది. ఇటు జనం తక్కువ వస్తారు డాడీ, అమ్మా. అడుగులు లేవు. అక్కడ బాల్లోంచి వెళ్తాను రోజు. అక్కడికి వెళ్ళాలా డాడీ? ఆ బాల్లోంచి అలాగ వస్తాను, అలాగ నడుచుకుంటూ వస్తాను. నీటిలో ఎటు వెళ్తారు? అలా తిరిగి అలాగ పాక దగ్గరికి వెళ్తాను. అమ్మో ఇప్పుడు ఇటు రూట్ ఉందా డాడీ? రైట్ కి కట్టవచ్చా? అమ్మా రైట్ కి కట్టవచ్చా డాడీ? కట్టవచ్చురా. దా. బాబోయ్ గైస్ చూసారా, పొలం అంటే ముచ్చటపడి వచ్చాను మొక్కలు నాటుదామని చెప్పి. మట్టి ఉంటుంది అన్నారు, ఇక్కడ మట్టి తప్ప ఏమీ లేదు, ఓన్లీ మట్టే ఉంది. చూడండి అసలు ఏం నడుస్తాను నేను, పాదాలు చూడండి ఎలా అయిపోయినాయి. ఏం నడుస్తాను అసలు, నాకు తెలిసి నేను వెళ్ళేలో పడిపోతాను ఒకసారి మట్లో.
ఈ మొబైల్స్ ఈ ప్లగ్లు చార్జర్స్ పడేయకుండా ఉంటే చాలు, నేను పడిపోయినా పర్లేదు. చూడటానికి అందంగా ఉన్నాయి పొలాలు, దిగితేనే మట్టి లోతు. నార్మల్ మట్టి అయితే నడిచేచ్చు డాడీ, మరి జిగురుగా ఉంది. జిగురు మట్టి గాయస్, మొత్తం అంతా జిగురు మట్టి. చూడండి అక్కడికి వెళ్ళాలి మనం. గాలి మాత్రం చల్లగా బాగుంది డాడీ. డాడీ మీరు అర్ధరాత్రి కూడా ఇటే వెళ్తారా? అవునమ్మా. నైట్ టైం ఎందుకు వచ్చింది డాడీ మీకు? బాబోయ్ పెద్ద యుద్ధం లాగే ఉంది ఇది. అమ్మా ముందు మొక్కలు పాద్దామా డాడీ? ముందు మొక్కలు పాదేద్దామా? మొక్కలు పాద్దాం డాడీ. ఎక్కడ పాద్దాం డాడీ? అసలు మన మొక్కలు ఎక్కడున్నాయి? అక్కడ పాద్దాం. ఇక్కడ అక్కడ పాద్దాం. ముందు గుణపందేనా? ఏం డాడీ? కత్తి సరిపోద్దా? గుణపందేనా? కత్తి సరిపోద్దా? కత్తి సరిపోద్దా డాడీ తవ్వడానికి? వాళ్ళు ఇస్తారేమో గుణపం. మన దగ్గర ఉంది గుణపం. ఉందా? ఏ మొక్కలే డాడీ? జాగ్రత్త. ఇది గాయస్ మేము మొక్కలు పాతడానికి వెళ్తున్నాము. యాక్చువల్గా నేను జస్ట్ పాతేయడమే వెళ్ళి పాతేయడమే అనుకున్నాను నేను, బట్ అలా లేదు. ఇక్కడ ఇది పెద్ద యుద్ధంలా ఉంది, జిగురు మట్టిలో నడవడం. మళ్ళీ ఇక్కడ స్టక్ అయ్యాను. ఎవరో అక్కడ పొలం చేసుకుంటున్నారు. ఇప్పుడే వచ్చారా? కేకండి ఎత్తుతాను, మోపెత్తుతాను. కలుపుకొస్తున్నట్టున్నారు. మోపెత్తుతాను. రెండు మొక్కలు పాద్దామని ఇక్కడ. మా డాడీ ఫ్రెండ్. ఏం చేస్తున్నారు డాడీ? కలుపుకోతున్నారా? పచ్చగడ్డి కోతున్నారమ్మా. అమ్మో జారుతుంది. పచ్చగడ్డి కోతున్నారు. పచ్చగడ్డి బాగా తీసుకొచ్చాను. పేట్లెస్ పడిపోయినాయండి. ఇప్పుడు కొంచెం పర్లేదు అయ్యా. అదే అండి, జాగ్రత్తగా తలపక్క కట్టండి. ఎండ వచ్చేయండి, బాగా ఎండ వచ్చేయండి. అసలు బాగాలేదు గాయస్, అసలు అంటే అసలు బాగాలేదు. ముచ్చట పడ్డాను సరదాగా పొలం వెళ్దాము, మొక్కలు పాతొచ్చు అని చెప్పి. బట్ చాలా అంటే చాలా వరదలా వచ్చేసింది ఇక్కడ. బురద, జిగురు మట్టి బురద. ఆ చివరా డాడీ? ఇక్కడే వచ్చేసాము. ఇక్కడ పాద్దాం అన్నమాట. మా డాడీ పాతారు, చూద్దాం. మొత్తం చాలా రకాల మొక్కలు కొన్నాము అమలాపురంలో, మొన్న వెళ్ళాము. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఈ వీడియోలో. డాడీ ముందు మొక్కలు ఎక్కడ ఉన్నాయి డాడీ? ఇదేం మొక్క? చచ్చిపోయామ్మా. తులసి. ముందు కనకాంబరాలు ఉండే కదా డాడీ మనకి. మీరు వేసిన చెరువే కదా డాడీ? అది అక్కడ ఉన్నది. ఇది చేను, ఊడ్చి చేను. ఇది చేను. నేను ఊడుతున్నారు అన్నాను కదా, నాటుతున్నారు. ఓకే. అది ఆ పాక ముందున్నది చెరువు, అప్పుడు చేసిన రొయ్యల చెరువు. ఎన్ని మొక్కలు ఉన్నాయి డాడీ మొత్తం? అమ్మా పచ్చిమిర్చి, బంతి, చిన్న చిన్నది ఒక్కొక్క మొక్క డాడీ. కలిపి గుచ్చేయచ్చా డాడీ? అవి గుచ్చుతాను దేని దానికి. మళ్ళీ కంచిలో కట్టుకోలేము. ఇక్కడ ఫస్ట్ అదేం మొక్క డాడీ? ఇది పచ్చిమిరపకాయ. పచ్చిమిరపకాయలు.
ఒక్కోటే గుచ్చాలా డాడీ? రెండేసి అలా గుచ్చితే బోల్డ్ అవుతాయమ్మా. ఓకే. నీళ్లు లాక్కుంటాయి డాడీ పొలంలో? చెమ్మ పీరుతాయి. సరిపోతాయి మనకి. మన రోజు వచ్చి నీళ్ళు పోయే అవసరం లేదు. ఈ మట్టిలో చెమ్మ ఉంటది కదమ్మా, అవును, అది పీరుతుందిరా. మట్టిలో చెమ్మ పీరుతుంది. తర్వాత ఈ ఎండ ఎక్కువైన తర్వాత కొంచెం వాటర్ కూడా పోస్తుంటేమ్మా. నా దగ్గర స్పీకర్ ఆన్ చేసావా? ఆన్ చేసాను డాడీ. వినపడితే మాటలు ఇలా పోతే ఇలా పాతుకుంటూ వెళ్తే అమ్మా ఎండకి గ్యాప్ ఇవ్వాలి డాడీ. ఎండ కూడా తగలాలి. ఎండ తగిలితే పచ్చిమిర్చి బాగుంటుంది. పచ్చిమిరపకాయ మొక్క బాగుంటాయి అమ్మా ఎండకి. ఇది మనం చేసే చేయనా డాడీ? ఇది మనం చేసే చేయదు. నాట్లు అయినాయి, ఉడుపులు అయినాయి అమ్మా. నిన్నే గుచ్చారా డాడీ ఒక మొక్క? అవును. ఓకే. ఇన్ని నీళ్లు ఉంటే ఎందుకు గుచ్చారు డాడీ? నీళ్లు లేకుండా గుచ్చి పాపం నీళ్లు పెట్టచ్చు కదా. వర్షం పడిపోయింది కదమ్మా రాత్రి. ఓకే. నిన్న నీరు లేదు. నిన్న వర్షంలో గుచ్చడం కష్టం కదా డాడీ. నిన్న నీరు లేదమ్మా. ఈ రోజు రాత్రి వర్షం పడ్డది. రాత్రి వర్షం పడింది డాడీ. వర్షం పడితే వర్షానికి నిండిపోయింది మాట. ఇవేం మొక్కలు డాడీ? మీకు ఆల్రెడీ మామిడి చెట్లా ఉంది. ఇది నేరేడు చెట్టు అమ్మా. నేరేడు చెట్టు పెద్ద మొక్క డాడీ. అది కొట్టేసాం. గుణపమేం అవసరం లేదు డాడీ, గుల్లగానే ఉంది మట్టి. గుల్లగా ఉంటుందమ్మా మట్టి. ఇప్పుడు వర్షం పడ్డది కదా, చేను పక్కన కాబట్టి గుల్లగా ఉంది. అవును. ఇంక ఇలాగే ఉంటది డాడీ ఇక్కడ. అమ్మా పొలం పండే వరకు గుల్లగానే ఉంటది. ఇలాగే ఉంటాయి. నీళ్ళు పోయే అవసరం లేదు. చాలా మొక్కలు ఉన్నాయి గైస్. వంకాయ తెచ్చాము, బంతి తెచ్చినట్టున్నాం కదా డాడీ. వంకాయ, బంతి అన్ని తెచ్చాం. లైన్ గా పాతుకోవాలి, గ్యాప్ పెట్టాలి డాడీ. కొంచెం గ్యాప్. పెద్ద అవుతాయి కాబట్టి కుదరదు. అవి ఐదు పాతారు. ఇలా వస్తుంది చెట్టు, పెద్దది అవుతుంది డాడీ. కొంతమంది ఆకులతో కట్టుకుంటారు కంచె, ఏమొచ్చి తినేయకుండా. ఇక్కడ రావమ్మా, దోళ్ళు రావు ఇక్కడికి. దోళ్ళు రావు డాడీ ఇటు. ఇంక రావమ్మా. ఉడుపులు ఉడిచేసారు కదా. అవును డాడీ. దోళ్ళు రావమ్మా. ఇంక పని లేదు, అలా ఎరువు వేసుకుని పెట్టుకోవడమే. ఇంకో 2 నెలలు డాడీ ఎరువు వేసుకుంటే అలా చూసుకోవడమే. నీళ్లు పెట్టాల్సిన పని కూడా లేదు కదా డాడీ. దేనికమ్మా? పొలానికి డాడీ. పొలానికి నీరు పని ఉండదమ్మా. ఇంకా అలా మధ్యలో ఒకసారి ఎరువులు చల్లుతాం. ఎరువులు చల్లితే అది ఒకటి ఉన్నది, ఒక 50-60 పిల్లలు చేస్తుంది మళ్ళీ పక్కనే. ఓ, నేను ఇది పొలం అనుకోలేదు డాడీ, చెరువు అనుకున్నాను చూసి. కాదు, పొలం అమ్మా. ఏంటి మధ్యలో తర్వాత అర్థమైంది ఇది నాట్లు చేశారు కదా అని. ఊడ్చినాయి కదమ్మా, ఊడ్చారు. అందుకే అడిగాను మన చెరువు డాడీ. ఆ పక్కద ఆల్రెడీ అయిపోయింది డాడీ. పచ్చగా ఉంది కదా. పచ్చగా ఉంది అంటే అది ఆల్రెడీ 10 రోజుల ముందు ఊడ్చారు. లెగిసిపోయినాయి పైకి. 10 రోజుల ముందు ఊడ్చారు మావి, అందుకు నిలబడ్డాయి. మోన బతికింది మాట. బతికింది డాడీ, బాగా పచ్చగా అయ్యింది. ఇది ఇంకా అవ్వలేదు కదా, నిన్నే కదమ్మా. అవును డాడీ, టైం పడుతుంది డాడీ. ఇంకో 10 రోజులు. మళ్ళీ ఒక వర్షం ఎక్కువైపోయింది, బతుకుతాయి డాడీ. కొట్టుకుపోతున్నాయి, లెగిసిపోయినాయి. అమ్మా లేవు, అయ్యే లేస్తే అలా పైకి ఉంటాయి. అటు వెళ్తున్నారా డాడీ? ఒక లైన్కి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 పాతారు. 7 డాడీ? 7 మొక్కలు వచ్చినాయి. చూడండి, ఇదన్నమాట. 1 2 3 4 5 6, ముందు చూసారా 7. ఫోన్ వస్తుంది. నేరేడు పండ్లు చెట్లు ఎక్కువ ఉన్నాయి డాడీ. ఇదో మొక్క,
నేరేడు పళ్ళు ఉంటాయమ్మా అక్కడ. అవి డాడీ ఇక్కడ మనకు ముందు ఇంకా ఏవో మొక్కలు ఉండాలి కదా డాడీ, కూరగాయలు తెచ్చేవారు. మనకి ఇక్కడ బోలు పాదు ఉండి అమ్మా, కనకాంబరాలు ఉండేవి, తులసి ఉంది, తులసి అలాగే ఉంది అప్పటి నుంచి. కోకో తోట ఎక్కువ ఉంది డాడీ, చిన్న కొబ్బరి తోట, అటు సైడ్ ఏమో కోకో తోట. పది మొక్కల వరకు వచ్చినాయి డాడీ కరెక్ట్గా. ఉంటాయమ్మా, మొత్తం 20-30 తెచ్చినట్టున్నాం. 10 డామేజ్ అయిపోయినాయమ్మా. డామేజ్ అయింది. 10 ఇచ్చా డాడీ, అది కూడా 10 అయింది డాడీ, వేరే వాటితో కలిసి ఎదుగుతుంది. కొన్ని డామేజ్ అయినాయిరా. ఇంట్లో పెట్టాం కదా రాత్రి. గైస్ యాక్చువల్గా మేము నిన్న కొన్నాం అనమాట ఈ మొక్కలన్నీ, కొనేసి పట్టుకొచ్చి నీళ్ళలో పెట్టాం ఇంటి దగ్గర బకెట్లో. నిన్న వద్దామంటే విపరీతమైన వర్షం అన్నమాట. చూడండి అసలు నాట్లు నువ్వు ఊడ్చిన తర్వాత చెరువులా అయిపోయింది పొలం అంతా. కట్ అయిపోయింది డాడీ, అయిపోయింది డాడీ. మొత్తం 11 వచ్చినాయి పచ్చిమిరపకాయలు, 11 కింద పాతం. నెక్స్ట్ డాడీ విత్తనాలు తెచ్చారా? విత్తనాలు జేబులో ఉండిపోయి మర్చిపోయారా డాడీ? బెండ విత్తనాలు, బెండ విత్తనాలు కూడా తెచ్చాం గాయస్, అవి మర్చిపోయాము, అవి మళ్ళీ వచ్చి పాద్దాము. అదేం మొక్క డాడీ? ఇది టమాటా మొక్కలు, అవి కూడా 2 కింద పాద్దామా డాడీ? ఇది టమాటా మొక్కలు. టమాటా ఇవన్నీ మొక్కల్లా కొనుక్కోవాలి. బెండకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలు అవన్నీ విత్తనాలు కొనుక్కోవాలా డాడీ? అవునమ్మా, చాలా రకాలు ఉన్నాయి అక్కడ. అమ్మా చల్లగాలికి నిద్ర వచ్చేస్తుంది డాడీ. చల్లగాలి వస్తుంది, బాగుంది. ఇక్కడ మడత మంచం వేసుకుని పడుకుంటే చూడండి గాలి ఎంత బాగా వేస్తుందో, పచ్చగా నీడ, ఎక్కడ చూసినా నీడ అన్నమాట. చల్లగా నీడ ఇక్కడ వేసుకొని మడత మంచం. పడిన కొబ్బరికాయలు కూడా ఏం లేవు అన్నమాట, దింపులు అయిపోయినాయి. ఆల్మోస్ట్ బండలు ఉన్నాయి అంతే కొంచెం. ఇక్కడ వేసుకుని పడుకోవచ్చు. జిగురు మట్టమ్మా. 4 కింద పాతారా డాడీ? అవునమ్మా. ఇవి కూడా టమాటా మొక్కలు కూడా 4 కింద పాతేస్తే మనకి టైం పడుతుంది డాడీ మొక్కలు నిలబడడానికి. ఒక 3 days పడుతుంది. అజిత్ వస్తారు డాడీ? వద్దురా, ఫోన్ వస్తుంది డాడీ. అయిపోయినాయి 4 కింద పాత. టమాటా మొక్క డాడీ, అవి టమాటాలు 4 డాడీ. టమాటా అయిపోయింది, పచ్చిమిరపకాయ అయిపోయింది. ఇప్పుడు వంగ మొక్కలు పాతున్నానమ్మా. వంకాయ మొక్కలు, ఫోన్ అసలు గ్యాప్ లేకుండా అవుతుంది డాడీ. ఏం డాడీ అది పాదులా ఉంది? పిచ్చిపాదు. చిన్నప్పుడు ఈ కొబ్బరి పుచ్చులకి ఈ కొబ్బరి పుచ్చులకి కొబ్బరి పుల్లలు గుచ్చి ఆడుకునే వాళ్ళం డాడీ. పువ్వులాగా గుత్తి పువ్వులు పెట్టేవాళ్ళం. కొబ్బరి పుచ్చులో కొబ్బరి ఈనెలు పెట్టి చివరిన గుత్తి పువ్వులు గుచ్చి బొకేలా అనుకునే వాళ్ళం కదా డాడీ. ఆడేవాళ్ళం చిన్నప్పుడు. హలో.
ఏం డాడీ? ఇది వంగ మొక్కలు అన్నమాట. వంగ మొక్కలు. ఇది వంగ, ఇది ఎరుపు కాయలు కాస్తుంది అన్నమాట. ఎర్ర వంకాయలా డాడీ? అంటే నీలం కాయలు కాస్తుంది. నీలం వంకాయ. నీలం వంకాయ. వంకాయలు మళ్ళీ అందులో పచ్చ వంకాయలు కూడా ఉంటాయి. తెల్ల వంకాయలు ఉంటాయి. తెల్ల వంకాయలు, నీలం వంకాయలు. నీలం అయిపోయింది డాడీ? ఇంకా ఉన్నాయి? ఇంకా ఉన్నాయి. రెండు కింద పాతారా డాడీ? ఇందులో ఏ 10 మొక్కలు నిలబడినా చాలు. అంతే. కొన్ని 90% ఒకటి ఇప్పుడు 2 వేసి పాతామా, అందులో కనీసం 2 మొక్కలు బతికినా చాలు. చివరి పాతుకోవాలి డాడీ. చివరికి పాతుకుంటే నిలబడతాయి. చెమ్మ ఉంటది. ఇటు సైడ్ ఏం రావు డాడీ? ఇటు సైడ్ దోళ్ళు రావమ్మ. ఇప్పుడు కట్టేస్తారు కదా, పీకేసి తినేస్తాయి అనే బాధ లేదు. లేదమ్మా, కట్టేస్తారు. దోళ్ళని పాకల్లా కట్టేసుకుంటారు, ఇంకా రావు. అటు సైడ్ నీట్ గానే ఉంది డాడీ. అమ్మా అటు సైడ్ నీట్ గానే ఉంది. ఆ గట్టు నడవడానికి పట్టుకుంటే చిరాగ్గా ఉంటుందమ్మా. డైరెక్ట్ ఓపెన్ వాష్రూమ్స్. ఓకే. 4 కింద పాతారు. లైన్ గా భలే పాతున్నారు డాడీ. అన్నయ్య కూడా బాగా పాతాడు డాడీ. మొక్కలు పాతడమే మానేశాడు గురువు గారు. మూడు మొక్కలు. ఎంత తీసుకున్నారు డాడీ మనకి మొక్కలు? ఇదమ్మా మొత్తం 160 రూపీస్ కొన్నాం. అన్ని కలిపి 160 ఇంక్లూడింగ్ విత్తనాలు. ఓకే, పర్లేదు డాడీ. పెరిగితే మంచి బాగా బెనిఫిటే. గాలి మాత్రం చల్ల గాలి సూపర్ వేస్తుంది డాడీ. గాలి మాత్రం చూడండి గాయస్, చల్లగా గాలి వేస్తుంది. చెప్పాను కదా, నాకైతే నిద్ర వచ్చేస్తుంది. ఇక్కడ లాస్ట్ వంగ మొక్క. నీట్గానే ఉంది డాడీ ఈ ప్లేస్. కొంచెం అసలు ఏం లేవు, చాలా నీట్గా ఉంది. అసలు అడుగు పాదాలు కూడా లేవు. ఎవరైనా అడుగులు మచ్చలు ఎవరే లేవు. ఎవరు రారు డాడీ? ఏ లాస్ట్ వంగ మొక్క. 1 2 3 4 5 6 7 8 కింద పాతారు డాడీ. 8 కింద పాతారు. బోల్డ్ మొక్కలు అయిపోయినాయి డాడీ. మళ్ళీ వచ్చి చూడాలి ఎలా ఉన్నాయి అంటే ఈ మొక్కలు. 15 రోజుల తర్వాత డాడీ మళ్ళీ వచ్చి చూస్తే కొంచెం పెద్దవి అవుతాయి. అవేం మొక్కలు డాడీ? ఇది కూడా తెల్ల వంగే, అదే ఇది కూడా పచ్చ వంగే. ఇప్పుడు నేను మళ్ళీ పాతాను, అది తెలుపు వంక పాతాను. అవి వేరేగా పాతారా డాడీ? అవి అక్కడ పాతాను. ఇక్కడ వద్దా డాడీ? వేరే చోట. ఫోన్ వస్తుంది మళ్ళీ. జాగ్రత్త డాడీ. కొంచెం మజ్జిగ తాగండి డాడీ. ఉండండి. డాడీ నేను మూత తీసేస్తాను. కొంచెం మజ్జిగ తాగితే అన్ని పాతిలో నీరసం వస్తుంది. ఇదిగోండి డాడీ. డాడీ తాగి అప్పుడు తాగేసి పోతుంది డాడీ. ఇంకా బోల్డ్ ఉన్నాయి. తాగితే కొంచెం నీరసం తగ్గుతుంది. భోజనం పట్టిస్తుంది. గాయస్ మేమైతే దాహం వేస్తుంది అని చెప్పేసి మజ్జిగ కూడా తెచ్చుకున్నాము. మా మమ్మీ మజ్జిగ కూడా కలిపించింది. తాగారు మా డాడీ 2 గుటకలు. మజ్జిగలో సాల్ట్ వేసుకోమన్నమాట. ఈ వంగ మొక్కలు బాధ్యత 15 రోజులకి డాడీ, ఒక 10 రోజులకమ్మా డాడీ ఇవి మూనలు చేస్తాయి అన్నమాట, బతుకుతాయి. డాడీ ఏళ్ళు లాక్కుంటాయి లోపలికి. ఏళ్ళు లాక్కుని ఒక 15 రోజుల తర్వాత డాడీ కొద్దిగా ఒక మొక్క ఇదే ఒక ముద్ద అమ్మా డాడీ 30 గ్రాములు ఈ మొక్క పాతిన 15 రోజులకి అమ్మా ఏర్లు లాగుతాయి. ఏర్లు కింద భూమిలోకి సర్దుకుంటాయి.
అప్పుడు మొక్క నిలబడుతుంది. ఏర్లు ఉన్నాయి కదా, ఏర్లు నిలబడతాయి. అప్పటికి వరిలో చల్లే యూరియా చల్లొచ్చా డాడీ? వరిలో చల్లే యూరియా 30 గ్రాములు. ఎంత? 30 గ్రాములు. 30 గ్రాములు పక్కన కప్పెట్టాలి, డైరెక్ట్ గా వేసేయకూడదు. పక్కన కప్పెడితే అమ్మా దీనికి లాక్కుంటాయి అన్నమాట, మొక్కలకు లాక్కుంటాయి 15 రోజులకు లాక్కుంటాయి. అలాగే అమ్మా 20 రోజుల నుంచి అదే 20 రోజులు 30 రోజుల లోపల పువ్వు పోస్తుంది. వంగ పువ్వు డాడీ? పువ్వు పోస్తుంది అమ్మా, పువ్వే కాయ అవుతుంది. ఆ పువ్వు పూసిన తర్వాత దానికి ఒక్కసారి మొత్తం అన్నిటికీ స్ప్రే చేసేయాలి. ఓ దీనికి కూడా డాడీ? అంటే చీడ పట్టకుండా, చీడ పురుగులు పట్టకుండా అవేం పట్టవమ్మా. చీడ పురుగుకి స్ప్రే చేసేసుకుంటే ఎంట్రన్స్ స్ప్రే చేసినప్పుడు ఒకసారి ఇలా స్ప్రే చేసి కొట్టొచ్చా డాడీ? స్ప్రే చేస్తామమ్మా. పువ్వులు వచ్చినప్పుడు, కాయలు కాసినప్పుడు చేయరు. ఎండ్రన్ కాదు కదా డాడీ? అదే స్ప్రే చేసుకుంటాం పురుగులు చచ్చిపోవడానికి. పురుగులు అమ్మా పురుగులు పట్టకుండా చచ్చిపోవడానికి, దానికి చీడ పట్టకుండా ఉంటుంది అన్నమాట. చీడ పట్టకుండా ఉంటుంది. ఇది తెల్లవంగమ్మ డాడీ. ఇది తెల్లవంగ. కాయ కరెక్ట్గా 6 అంగుళాలు ఉంటుంది, 5 అంగుళాలు కాయ కాస్తుందమ్మా. తెల్ల వంకాయ అన్నమాట. తెల్ల వంకాయ చూడడానికి అండి. మొక్కలు పాతిది తీద్దామని అంకుల్ వీడియో. పొలం చూడడానికి బాడి ఇంత బాడి ఉంటది అనుకోలేదు. రావడం వచ్చేసాను అంకుల్. రావట్లేదు. అవునండి, నల్లలేదు. ఇంత బాడి ఉంటది అనుకోలేదు డాడీ. మీరు బాడి ఉంది అన్నారంటే కొంచెం ఉందేమో అనుకున్నాను. జోడేసుకుని వెళ్తే జస్ట్ అలా కొద్దిగా అయ్యేలాగా. ఇక్కడ జోడే కదిలేలా లేదు. అసలు జోడు పనిచేయదమ్మా, ఇది జోడు పనిచేయదు. చూడండి నా పాదాలు అలా అయిపోయినాయి, దారుణం అసలు. డాడీ రోజు మార్నింగ్ ఈవినింగ్ ఇటు వస్తారా డాడీ? 3 పూటలు వస్తానమ్మా. మధ్యాహ్నం కూడా. ఒకసారి లక్ష్మి దగ్గర కూడా వెళ్దాం డాడీ. అక్కడికే వెళ్ళాలి, అది పెట్టాలి కదా డాడీ. అయిపోయింది డాడీ? ఇంకా ఉన్నాయి? ఇంకా ఉన్నాయమ్మా. ఇది కూడా పచ్చ వంగేనా డాడీ? ఇది తెల్ల వంకాయ. తెల్ల వంగ. ఈ సైడ్ అంతా వంకాయ మొక్కలు పాతారు. అయ్యో జాగ్రత్త డాడీ, పడిపోయింది. బాడీ అయిపోయింది, పట్టుకోమ్మా. బాడీ పడిపోయింది. కడగొచ్చా డాడీ దీన్ని? తుడిచేద్దాం, గుడ్డ ఉంటుంది అక్కడ. ఉండండి డాడీ. గాయస్ మా డాడీ అయితే చూడండి, ఈ పక్కంతా వంగ మొక్కలు అన్నమాట. నీలం వంకాయ, తెల్ల వంకాయ కదా డాడీ? అవును. ఈ నీలం వంకాయ మొక్కలు అనమాట. ఆ ఫస్ట్ లైన్ అంతా మనకి నీలం వంకాయ మొక్కలు, ఈ కింద సెకండ్ లైన్ అంతా వచ్చేసి పచ్చ వంకాయ అంటే తెల్ల వంకాయ పాతారు. అటు వచ్చేసి మొత్తం పచ్చిమిరపకాయ మొక్కలు కదా డాడీ? మొత్తం అంతా పచ్చిమిరపకాయ మొక్కలు. చూద్దాము ఒక 10 రోజుల తర్వాత. ఇంకా చూసారా, ఇంకా మొక్కలు ఉన్నాయి మాకు ఇటు సైడ్ చూసుకుంటే. ఇంకా మొక్కలు ఉన్నాయి. అవి బంతి మొక్కలు డాడీ. బంటు కొన్నాం, 3 రకాలు కొన్నాం అనమాట. మొత్తం పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఇంకా బంతి మొక్కలు. ఈ బంతి మొక్కలు నాటేస్తే అయిపోయినట్టే. ఇవి ఎక్కడ పాద్దాం డాడీ? ఇక్కడ పాద్దామా. నీట్ గా ఎక్కడికక్కడ బాగా పాతున్నారు, అన్ని కలిపేసేయకుండా. చాలా ప్రశాంతంగా ఉంది డాడీ, ఏ సౌండ్ లేకుండా. నెట్ వస్తుందా డాడీ ఇక్కడ? సిగ్నల్ తక్కువ ఉంది. తీగలు ఆగించుకోవాలి, వైఫై పెట్టించుకోవాలండి. కానీ చాలా ప్రశాంతంగా ఉంది డాడీ ఇక్కడ. అందుకే అమ్మా నేను అప్పుడప్పుడు 1 గంట పొలం వస్తూ ఉంటాను డాడీ. ఇక్కడికి పొలం వస్తూ ఉంటాను, ఇక్కడ అవును డాడీ, ఇవన్నీ చూసుకుంటా ఉంటాను అంతే. చాలా ప్రశాంతంగా ఉంది. మడత మంచం వేసుకుంటే డాడీ ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి పీస్ఫుల్ గా ఉంటది. అయిపోయినాయి బాబాయ్. చూసారా గాజు పురుగులు అన్ని ఇక్కడే ఉన్నాయి. అన్నీ ఉంటాయమ్మా.
ఇంకా అలవాటు అయిపోద్ది డాడీ, చూసి చూసి నడిచి నడిచి మట్లో. ఎన్ని సంవత్సరాలు అయిందో మట్లో అడుగు పెట్టి. జోడు తీసి నడిచి సంవత్సరాలు అయింది డాడీ. అసలు ఎక్కడ వచ్చాను పొలం? నేను అప్పుడే 10 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉంటాను కదమ్మా. 10 years. గుచ్చుకుంటాయి కదా డాడీ అన్ని. చూస్తాం కదా, మాకు అలవాటు కదరా. మీకు అలవాటు కాబట్టి దారి అంటే వెళ్తున్నారు. అయితే జారి పడిపోతుంది లోపు. నేను ఒక్కదాన్ని వచ్చి ఉంటా. జారిపోతా అమ్మ వస్తే 3 మొక్కలు వేసుకొస్తారు. గుండ్రంగా రౌండ్లు తిరిగేస్తారు. రౌండ్ తిరిగేస్తారు, తర్వాత ఎలా ఉన్నాయి. వీడియో చూసి మా హబ్బీ అమ్మో ఇంత మట్టిలో వెళ్తున్నారా అనుకుంటది. బాగా పాడుతున్నారు డాడీ. ఇలాగే గుచ్చుతారు డాడీ మెత్తగా ఉన్న నేలలో ఆ మొక్కలు. అవునమ్మా. ఒకటి మా గుచ్చిది టైం పడుతుంది డాడీ. టైం పడుతుందమ్మా. ఆడవాళ్ళకి ఎందుకు చెప్తారు డాడీ ఇది పని? అంటే వాళ్ళు ఫిగర్బడిగా చేస్తారు, మాట్లాడుకుంటారు. మగోళ్ళు చేయరు డాడీ ఊడుపు. మన మగోళ్ళకి రాదమ్మా ఊడుపు చేయటం. ఆడవాళ్ళు తీరిగ్గా ఓపిగ్గా గుచ్చుతా ఉంటారు, ఒకటి చేసుకుంటూ ఉంటారు. చాలా లైన్గా గుచ్చారు డాడీ అన్ని మొత్తం అంతా. చాలా బాగుంది అసలు నేచర్. గుడ్. చూడండి ఇది బంతి మొక్క 2, 3, 4, 5. అది లాస్టా డాడీ? అవునమ్మా. ఇది మామూలు బంతి. ఓహో, ముద్ద బంతి. ముద్ద బంతి. ఏ డాన్ అది ముద్ద బంతి అమ్మా డాడీ. ఇప్పుడు ఇది సేమ్ బంతి. ఓ ఇంకోటి ఉందా డాడీ? తేడా ఇలా తెలుస్తుంది. పొట్టుగా ఉన్నాయి మొక్కలు కాదమ్మా, ఇది ఎరుపు ఉంటుంది. ఎర్రగా ఉందా డాడీ? సీమ బంతి. సీమ బంతి అంటే పొడుగ్గా ఉంటాయి డాడీ. సేమ్ బంతి అమ్మా, బాగా పెద్దగా ఉంటాయి బంతి పూలు. ఆ అమ్మ ముద్ద బంతి వస్తుంది, ఇది సేమ్ బంతి అని మామూలుగా వస్తుంది కదా. ఎర్ర పువ్వు వస్తుంది కదా, ఆరెంజ్ పువ్వులు అయిపోతుంది. ఆరెంజ్ పువ్వులు పోస్తాయమ్మా. కట్ట కింద కట్టేసి ఇచ్చారు డాడీ. అమ్మా నిద్ర వచ్చేస్తుంది ఆవలింతలు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం అమ్మా, చల్లగాలి. బాగుంది డాడీ, చాలా చల్లగా ప్రకృతి వాతావరణం మాట ఇది. ఎంతో బాగుంది చల్లగా వాతావరణం. ఊరికే అనరు కోనసీమ అని. వెస్ట్తో కంపేర్ చేస్తే కొంచెం ఈస్ట్ బాగుంటుంది కదా డాడీ. అబ్బో మనం వెస్ట్లో అంత పొలాలు ఉంటాయి కానీ అన్ని చోట్ల ఉండవు, మన సైడ్ ఎక్కువ ఉంటాయి. మనది పచ్చిక కోనసీమలో ఇదే అమ్మా. కోనసీమ పచ్చని చెట్లు మనకి ఉంటాయి డాడీ. పొలాలు వైపు కొబ్బరి తోటలో, కోకో తోటలో అలా ఏదో తోట వేసుకుంటూ ఉంటారు, ఓన్లీ వరే కాకుండా. ఇప్పుడు నీకు ఏదైనా శబ్దం వచ్చిందా? ఏదో కాయ పడినట్టు వచ్చింది. కరెక్ట్ అమ్మా, అక్కడ తోటలో కాయ పడ్డది అన్నమాట. ఇప్పుడు కొబ్బరికాయ పడింది. మన ఆవుల దగ్గర ఎక్కడో కాయ పడ్డది. మన సౌండ్ వచ్చింది. అది కొంచెం వాడిపోయింది డాడీ మొక్క. ఇక్కడికి వచ్చాక 10 సార్లు ఆవలించి ఉంటాను డాడీ. ఇంటి దగ్గర ఉంటే ఒకటి కూడా రాదు. డన్ అయిపోయింది డాడీ. ఒకటి ఉండాలి అక్కడ. అగో ఏది డాడీ? ఇదిగో ఇంకో 2 మొక్కలు ఉన్నాయి. ఇందాక నుంచి డన్ డన్ అంటున్నాను. అయిపోతే వెళ్ళిపోదాం డాడీ లక్ష్మి దగ్గరికి. ఎందుకు డాడీ సపోర్టా డాడీ? పడిపోయింది మొక్క.
సూపర్. ఓకేనమ్మా, బాగా నిలబడింది డాడీ, అలా కట్టుకోవాలి. లాస్ట్ డాడీ. అవునరా, ఇంకా ఉన్నాయా డాడీ? ఇక్కడే ఉంది, దీంతో అయిపోయింది. గ్లైస్ లాస్ట్ మొక్క చాలా తెచ్చాము. తెచ్చినప్పుడు తక్కువ ఉన్నాయి డాడీ, పాతినప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఏ ఫైనల్ వన్. చూడండి మా డాడీ ఇక్కడ మొక్కకి సపోర్ట్ అని చెప్పి పడిపోతున్నాయని పుల్ల పెట్టి కడుతున్నారు అనమాట. ఇందాక ఇక్కడ చింపారు డాడీ, అది ఉన్నా డాడీ? ఇదిగోండి. అయిపోయి నేచర్ చూసారా ఎంత బాగుందో అసలు, పీస్ఫుల్ గా. అయిపోయింది డాడీ, డన్. చూడండి, ఏ సూపర్. మజ్జిగ తాగుతారా డాడీ కొంచెం? అక్కడికి వెళ్ళిపోదాం. గాయస్ చూసారా, మొక్కలు అయితే పాత్రం అయిపోయింది. డాడీ ఉండండి డాడీ, 2 minutes వచ్చేస్తాను డాడీ. గాయస్ చూసారా, మొక్కలు అయితే పాతడం అయిపోయింది. మొక్కలు కూడా వీడియో తీసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఏంటి అంటే మనం లక్ష్మి దగ్గరికి వెళ్దాం. మా అమ్మ మినప్పొట్టు ఇచ్చింది అనమాట. మినప్పప్పు కడుగుతారు కదా, నల్లగా పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు పక్కన పెట్టి ఉంచింది అనమాట మా అమ్మ. అది లక్ష్మికి పెడదాం. లక్ష్మి ప్రెగ్నెంట్ చూపిస్తాను మీకు. ఒకసారి మొక్కలు చూద్దాం. చూడండి గాయస్, ఇవన్నమాట డాడీ పాతిన మొక్కలు. ఫస్ట్ లైన్ వచ్చేసి ముద్దబంతి కదా డాడీ? అవునమ్మా, ముద్దబంతి అంట ఫస్ట్ లైన్. కిందేమో సీమబంతి, కింద లైన్ అంతా వచ్చి సీమబంతి. నెక్స్ట్ ఇటు వెళ్దాము. ఇక్కడ ఏంటంటే ఇదంతా వంకాయలు. ఏ ప్లేస్కి ఆ ప్లేస్కి సెపరేట్గా పాతారనమాట. చూడండి, ఆ లైన్గా పాతినేమో వంకాయలు, నీలం వంకాయలు. ఇవేమో తెల్ల వంకాయలు. ఈ లైన్ అంతా తెల్ల వంకాయలు, కొంచెం పెద్దగా ఉంది కదా ఆకు. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మొత్తం 15 మొక్కల వరకు పాతారు. లైన్గా ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చి పచ్చిమిర్చి. మనం స్పెషల్గా నీరు పెట్టాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే ఈ వరి చేను ఆల్రెడీ గట్టుకు పక్కనే ఉంది కాబట్టి మట్టి చాలా గుల్లగా ఉందన్నమాట, ఇందులోంచి వాటర్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి లక్ష్మి గడి దగ్గరికి వెళ్దాం, ఫుడ్ పెడదాం. డాడీ ఎండ కూడా బాగా వస్తుంది డాడీ, చూసుకో. టైం తెలియదు ఇక్కడ అసలు, ఎటువంటి శబ్దాలు ఏమి లేకుండా చల్లగాలి. కారం కారంగా ఏమన్నా తెచ్చుకొని తింటే బాగుంటాయి డాడీ. ఒక మజ్జిగ బాటిల్ తెచ్చుకొని కారంగా ఏమన్నా తెచ్చుకుంటే స్నాక్స్, జంతికలు, పకోడీ లాంటివి వేసుకుంటే సూపర్ ఉంటాయి బాబాయ్. చూడండి అసలు మట్టి మట్టి. ఇంక ఇటు సైడ్ పర్లేదు, స్టార్టింగ్లో ఎలా ఉందంటే అంత దారుణంగా ఉంది. నేను అన్ని రూట్లు వెతుక్కొని వెళ్తున్నాను. డాడీ వర్షం వచ్చినప్పుడు లక్ష్మిని పాకలో కడతారా? పాకలోనే ఉంటుంది ఎప్పుడు. అది వెళ్ళిపోద్దా డాడీ? పాకలో కట్టేసి ఉంచుతాం. అయ్య బాబోయ్, ఇక్కడ మరీ దారుణంగా ఉంది. అమ్మమ్మ బాబోయ్, తేడా వచ్చింది అనుకోండి గాయస్. మీరు ఇక్కడ వాక్ చేసేటప్పుడు పక్కనే చెరువు ఉంది, పొలం, ముందర పడిపోతాం డైరెక్ట్. చూసుకొని నడాలన్నమాట. ఇది మన పాన్స్ చెరువు ఇదమ్మా డాడీ. పాన్ చేసిన చెరువు ఇది. ఏం చేశారు అప్పుడు? అప్పుడు రొయ్యలేసారు కదా డాడీ. అది ఇది ఎంత పుష్కలంగా ఉండేదో ఎలా అయిపోయిందో డాడీ. కావాలంటే మళ్ళీ చేసుకొచ్చా డాడీ దీన్ని. కప్పెట్టేశారమ్మా ఇంకా. ఏ డాడీ, అంకుల్ ఇంకొద్దన్నారా? అది కప్పెట్టేసి మొక్కలు వేసారు. మొక్కలు అట్టుగా ఏంటి, కొబ్బరి మొక్కలు వేసారు. అవును, ప్రీవియస్ గా మా డాడీ ఇక్కడ. డాడీ రొయ్యల చెరువు ఒకటే కదా డాడీ, చేపలు వేసారా? రొయ్యల చెరువే. రొయ్యల చెరువు వేసారు గాయస్. ఇక్కడ తీసేసి మనకి సరిగ్గా పండట్లేదని అనుకుంటా. డాడీ ఎందుకు తీసారు డాడీ? అంటే ఇంకా ఇక్కడ పంట బాగానే ఉంది, భూమి సపోర్ట్ చేయట్లేదు డాడీ. సపోర్ట్ చేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఏమో ఇక్కడ కరెక్ట్గా
వాతావరణం కలిసి రావట్లేదు. అవును డాడీ, మొదటిసారి వేయడం కూడా అదే ఫస్ట్ వేయడం అనమాట. ఇక్కడ చెరువులా తవ్వి ఇంకా అందుకే ఇక్కడ కొబ్బరి మొక్కలు నాటేశారు. చూడండి, లక్ష్మి దగ్గరికి వెళ్దాం. అమ్మ ఇక్కడ కూడా బాడిగానే ఉంది డాడీ. జాగ్రత్త, దానికి నేను పట్టుకుంటాను బాబోయ్. నేను వచ్చినట్టేరా, మీరు అడిగేయండి, అందులో వేసుకుని వచ్చేస్తాను. అమ్మా కొంచెం కొబ్బరాకు ఉంటే నడొచ్చు డాడీ. కొబ్బరాకు ఉంటే నడవచ్చు. అయ్యయ్యో, అమ్మో జాగ్రత్త, బాగా మెత్తగా ఉంది డాడీ. జాగ్రత్త. అమ్మో అదిగో లక్ష్మి లోపల ఉంది. స్లోగా వెళ్దాం, అసలు బాగాలేదు అడ్డానికి. మా డాడీ అయితే మిడ్ నైట్ కూడా వస్తూ ఉంటారనమాట. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు, లక్ష్మి దగ్గరికి పెద్ద వర్షం వచ్చినప్పుడు వస్తూ ఉంటారు మా డాడీ. చూసారా ఎంత దారుణంగా ఉందా. అది దానా డాడీ 3 ఉన్నాయండి డాడీ. అది వేరమ్మా, ఇందులో పెట్టారు. రావచ్చా డాడీ అటు? ఆ చివరిది మన పెద్ద లక్ష్మి కదా డాడీ. గైస్, మనం లక్ష్మి దగ్గరికి వచ్చాము. ఇది మన లక్ష్మి ఉండే పాక అన్నమాట. ఇందులో మన లక్ష్మి ఇంకా దాని పాప బుల్లి లక్ష్మి కూడా ఉన్నాయి. చూడండి, మా డాడీ గడ్డేస్తున్నారు. లోపల చూపిస్తాను మీకు. అబ్బా, గాలి అయితే చాలా బాగుంది. వెళ్ళాం స్లోగా. చూసారా ఎంత మట్టిగా ఉందో, అసలు బాగాలేదు. హే లక్ష్మి, బుల్లి లక్ష్మి, ఆ వైట్ గా ఉంది చూసారా, అది బుల్లి లక్ష్మి అనమాట. డాడీ గాయస్, ఇదన్నమాట ఈరోజు వీడియో లెందీగా ఉండడం వల్ల మన లక్ష్మి గారి గురించి అండ్ అలాగే మన లక్ష్మి డాటర్ అయిన బుల్లి లక్ష్మి గురించి అండ్ అలాగే మన లక్ష్మి ప్రెగ్నెంట్ కదా, ఎన్నో మంత్ ఏంటి, అసలు మన దగ్గరికి ఎప్పుడు వచ్చాయి, అసలు అవి మనతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ అండ్ సింపుల్గా పార్ట్ 2 అనేది పెట్టేస్తానండి. అది స్పెసిఫిక్ టు మన లక్ష్మి హోమ్ టూర్ లాగా అన్నమాట. అండ్ చూసారా, మన బుల్లి లక్ష్మి చాలా క్యూట్గా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది అనమాట. మన డాడీని పిలుస్తుంది, చాలా బాగుంటుంది. గైస్, మీకైతే ఈరోజు వీడియో చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ మన కోనసీమ నేచర్ కల్చర్ నచ్చలేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. గైస్, మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి చిన్న బ్యూటిఫుల్ అండ్ సరదా మూమెంట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను గైస్. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.